సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మను అండ్ ఈ రోజు మనం 26th ఎపిసోడ్ ని స్టార్ట్ చేయబోతున్నాం. సో మనం లాస్ట్ ఎపిసోడ్ చూసేసాం కదా. ఇప్పుడు దోగ్జా వచ్చేసి 6th సినారియోని క్లియర్ చేసేసాడు. సో దానికోసం దోగ్జాకి 2 lakh కాయిన్స్ అనేది ఇచ్చారనమాట రివార్డ్ లాగా. కానీ ఇంకా రివార్డ్ ఇవ్వాలి కదా దోగ్జాకి, అది మాత్రమే కాదు కదా. సో ఇంతవరకు ఎవరే గానీ అంత మేజర్ కాంట్రిబ్యూటర్ అవుతారని కానీ ఎవరే గానీ ఆలోచించిండారు అనమాట. సో దానికి రివార్డ్ అనేది ఇంకా డిసైడ్ అయ్యి ఉండదు. సో నిదానంగా డిసైడ్ అయ్యి మనకి దోగ్జాకి అందిస్తారని వాళ్ళు ఒక నోటిఫికేషన్ పంపించింటారనమాట. సో అప్పుడే దోగ్జాని వేరే వ్యక్తి వచ్చి అడుగుతూ ఉంటాడనమాట. నువ్వేనా కిమ్ డోగేజా అని అడుగుతూ ఉంటాడనమాట. మికియో చెప్పింది నువ్వేనా అన్నట్లు అడుగుతూ ఉంటాడు. అప్పుడే దోగ్జా అంటాడు, కిజుకి తకాషి అంటే ఇంకా ఆ వ్యక్తి అడుగుతాడనమాట. నేనెవరో నీకు తెలుసా అన్నట్టు అడిగితే అప్పుడే దోగ్జా మనసులో అనుకుంటూ ఉంటాడు, చూస్తుంటే నాకు తెలిసినందుకు ఈ పర్సనే కదా లేటెస్ట్ జనరేషన్ లో కొంచెం ఏమంటానో రిచికి రిలేటెడ్ గా ఉండే స్పాన్సర్ అన్నట్లు ఇంకా ఊహించుకొని ఇంకా దోగ్జా అప్పుడే అతనితో అంటాడనమాట. నాకు తెలుసు మీరే కదా హిడెన్ సినారియోలో ఉండింది, ఆ టోట్సుకాను సురుగి స్పాట్ కోసం ఉండింది అన్నట్లు ఇంకా దోగ్జా అంటాడనమాట. ఓ దాని గురించా, అవును కరెక్టే, నేనే అక్కడ ఉండింది. ఓహో అయితే నువ్వు నా గురించి యూజన్ క్యూక్ దగ్గర నుంచి విన్నట్టున్నావు అనేసి ఇంకా అతను అంటాడనమాట. ఎందుకంటే యూజన్ క్యూక్ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసింటాడు కదా. ఇంకా దాని తర్వాత అతను అడుగుతూ ఉంటాడనమాట. ఇంకా నిజంగా ఆలోచించాలంటే అసలు సోవరెన్ ఆఫ్ 8 హెడ్స్ ని ఎవరైనా చంపుతారని నేను అసలు ఆలోచించలేదు. కానీ నీ వల్లనే అది సాధ్యమైంది. కాబట్టి నీకు చాలా థ్యాంక్స్. మాకున్న చాలా ప్రాబ్లమ్స్ ని నువ్వు సాల్వ్ చేసేసావు. ఇంకా నీకు ఈ ఫేవర్ ని ఎలా రీపే చేయాలో కూడా నాకు అర్థం కావడం లేదు అని ఆ టకాషి అంటాడనమాట. ఆవిడే దోగ్జా అనుకుంటూ ఉంటాడు, ఏంటి నేను వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేశానా? నేను చేసింది వాళ్ళకి సాల్వ్ అయినట్టే ఉంది, కానీ నేను నిజంగానే సాల్వ్ చేయాలనే ఉద్దేశంతోనే చేశానా అన్నట్టు ఇంకా దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఆవిడే వచ్చేసి కిమ్సన్ అని పిలుస్తాడనమాట. చూస్తే అక్కడ మికియో అనమాట. ఇంకా మికియో కొంచెం సాడ్ ఫేస్ పెట్టి అలా అక్కడ నిల్చొని ఉంటాడా. అప్పుడే దోగ్జా అంటాడనమాట, మికియో నన్ను క్షమించు ఇజుమికి అలా జరిగినందుకు అన్నట్లు అంటూ ఉంటే ఇంక అప్పుడే అంటూ ఉంటాడనమాట. ఇదేం మీ ఫాల్ట్ కాదు కిమ్సన్ అని చెప్పేసి ఇంకా మికియో అంటూ ఉంటాడనమాట. యాక్చువల్గా దోగ్జాకి అర్థమై ఉంటుంది ఏంటంటే, నార్మల్గా ఈ రూలర్ ఆఫ్ 100 యూక్ అయి ఉంటాడు కదా ఇజుమి హీరోకి, తను వచ్చేసి మికియో షోజికి ఒక హీరో లాగా అనమాట. సో అతన్ని నేను చంపేశాను కదా, అలాంటి నన్ను ఇప్పుడు ఎలా ట్రీట్ చేయాలో కూడా తనకు అర్థమైనట్లేదు అని చెప్పేసి దోగ్జా ఆలోచిస్తూ ఉంటే అప్పుడు ఇంకా మికియో అంటూ ఉంటాడనమాట, కిమ్ డొగేజాసి అంటాడనమాట. అంటే దోగ్జాకి మళ్ళీ అంటే దోగ్జా పేరు తప్పే చెప్తా ఉంటాడనమాట. ఇంకా మికియో చెప్తాడనమాట, ఖచ్చితంగా ఒక రోజు మాత్రం నేను ఖచ్చితంగా ఒక బ్యాటిల్ ఫీల్డ్ లో మీతో పాటు ఫైట్ చేస్తాను అని అంటూ ఉంటాడనమాట. ఇంకా డోగ్జా కూడా అలానే వింటూ ఉంటాడు, ఇంకా ఏం చెప్తాడా అని. ముందే చెప్పాను కదా నా పేరు కిమ్ డొగజా కాదు అన్నట్లు ఇంకా దోగ్జా ఏమో తన పేరుని కరెక్ట్ చేద్దామని చూస్తూ ఉండే, అటుపక్క మికియో ఏమో అదేం విండనమాట. ఇంకోసారి మన ఇద్దరి మధ్యలో అలాంటిది వస్తే నేను ఖచ్చితంగా మిమ్మల్ని అయితే ఖచ్చితంగా సర్పాస్ చేస్తాను, మిమ్మల్ని ఓడించేస్తాను అని చెప్తూ ఉంటాడనమాట. అందులో కంట్లో నీళ్లు పెట్టుకుని ఆ మాటలు చెప్పేసి తను కిమ్ డోగ్జా పేరు తను కరెక్ట్ చేస్తుండగా కూడా వినకోకుండా అలానే వెళ్ళిపోతాడనమాట పరిగెత్తుకుంటూ. ఇంకా అప్పుడే దోగ్జాకి కొంచెం మెసేజెస్ వస్తాయా, దోగ్జా చెక్ చేసుకుంటాడా. అక్కడ ఏమని ఉంటుందంటే, ఏ కాన్స్టలేషన్ బార్న్ ఫ్రమ్ ది నోస్ ఆఫ్ ది సీ అండ్ స్టార్మ్ హ్యాస్ రివీల్డ్ హిస్ మోడిఫైయర్ అని వచ్చి ఉంటుంది. అంటే ఆ మోడిఫైయర్ రివీల్ చేసిన తర్వాత అది ఎవరో చూస్తాం, అది ఎవరో కాదనమాట, స్నేక్ కట్టర్ అనమాట. కాన్స్టలేషన్ స్నేక్ కట్టర్ వచ్చేసి ఇప్పుడు మికియో షోజి మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తుందంట. దోగ్జా ఆశ్చర్యపోతాడు, ఏంటి స్నేక్ కట్టరా, అసలు స్నేక్ కట్టర్ అంటే ఎవరో తెలుసా? టాట్సుకానో సురుగి అనే ఒక స్వాడ్ ఉంది కదా, ఆ ఎస్ఎస్ఎస్ గ్రేడ్ ఐటమ్ స్వాడ్ యొక్క ఒరిజినల్ మాస్టర్ అనమాట స్నేక్ కట్టర్. అంతేకాకుండా నార్మల్గా చెప్పాలంటే ఇదంతా జరగక ముందు నార్మల్ దోగ్జా చదివింటాడు కదా TWS, దాంట్లో ఇజుమి యొక్క స్పాన్సర్ కదా. సో అలాంటి వ్యక్తి ఇప్పుడు మికియో షోజి మీద ఈ రౌండ్ లో కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడా అని చెప్పేసి దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. ఇంకా దోగ్జా కొంచెం రిలీఫ్ గా ఉంటాడు, ఎందుకంటే ఇప్పుడు జాపనీస్ సైడ్ వాళ్ళ ముగ్గురు ఉన్నారు కదా, తకాషి మికియో ఆస్కరెన్, వీళ్ళ ముగ్గురు ఉన్నంత వరకు టోక్యో డోమ్ లో కొంచెం పర్వాలేదులే బానే ఉంటుంది కొద్దిసేపు పడి వరకు అన్నట్టు ఇంకా దోగ్జా అనుకుంటాడనమాట. అట్లే ఇంకా అంతేకాకుండా కాన్స్టలేషన్ స్నేక్ కట్టర్ వచ్చేసి దోగ్జా మీద కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా సీన్ కట్ చేస్తే మామూలుగా వీరందరూ వరానిక క్యాసిల్ దగ్గర ఉంటారు కదా, ఇంకా అలసిపోయి అక్కడే కూర్చొని ఉంటారనమాట. ఈ రోజు నేను ఖచ్చితంగా చనిపోతాను అనుకున్నా అన్నట్లు ఇంకా లీజీ హే అంటుందన్నమాట. సో ఇంకా వాళ్ళు అలా నార్మల్ గా చిట్ చాట్ చేసుకుంటూ ఉంటారా. అప్పుడే వచ్చేసి వెనకల నుంచి ఇంకా హ్యుంగ్సుంగ్ తో అంటూ ఉంటాడనమాట, హ్యుంగ్సుంగ్ చూస్తుంటే నువ్వు ఇక్కడ చాలా బాగానే ఉన్నట్టున్నావులే అన్నట్టు అంటూ ఉంటే హ్యుంగ్సుంగ్ ఒక్కసారిగా తన చేతిలో ఉన్న గ్లాస్ కింద పడేస్తాడు అనమాట, షాక్ అయిపోయి. చూస్తే అక్కడ ఎవరో కాదు, యూజన్ క్యూక్ అనమాట. యూజన్ క్యూక్ యాక్చువల్ గా వచ్చేసి హ్యుంగ్సుంగ్ కి తన గ్రూప్ ని ఫాలో అవ్వమని చెప్పింటాడు అనమాట. అదే అడుగుతూ ఉంటాడు, నేను నా గ్రూప్ ని ఫాలో అవ్వమన్నాను కదా, నువ్వు ఎందుకు నా మాట వినడం లేదు అని ఇంకా యూజన్ క్యూక్ కొంచెం కోపంగా ఉన్నట్లు అడుగుతాడు అనమాట హ్యుంగ్సుంగ్ ని. హ్యుంగ్సుంగ్ వచ్చేసి దాని గురించి అని కొంచెం వణిగిపోతూ దోగ్జా వైపు చూస్తాడనమాట, దోగ్జా ఏమైనా హెల్ప్ చేస్తాడేమో అనేసి. కానీ దోగ్జా ఏమో ఏం పట్టించుకోకుండా ఇగ్నోర్ చేసేస్తాడనమాట.
అప్పుడే వచ్చేసి ఇంకా యూసుంగ్ ఉంటుంది కదా, అజుషి అని చెప్పేసి దోగ్జా దగ్గరకు వస్తుందన్నమాట. అప్పుడే ఇంకా దోగ్జా తన్ని చూసి "ఇది చాలా టఫ్‌గా ఉండింది కదా నీకు. సరేలే నువ్వు చాలా బాగా పని చేశావు" అని చెప్పేసి కొంచెం కంఫర్ట్ ఇస్తూ ఉంటాడన్నమాట హగ్ చేసుకొని. ఇంకప్పుడే పక్క నుంచి లీ గిల్యోంగ్ వస్తాడన్నమాట. "హ్యూంగ్ నిజం చెప్పాలంటే నాకేం అంత టఫ్‌గా లేదులే హ్యూంగ్" అని చెప్తాడన్నమాట. అంటే వీళ్ళిద్దరు ఎప్పుడూ దోగ్జా గురించి కొట్లాడుకుంటూ ఉంటారు కదా, అది మనకు తెలిసిన విషయమే. ఇంక దాని తర్వాత అక్కడ ఒక ముసలాయన అంటే ఒక వారియర్ టైప్‌లోనే ఉంటాడు. తను వస్తాడన్నమాట. చూస్తుంటే "నువ్వు చిల్డ్రన్స్ మధ్యలో కొంచెం పాపులర్ అయినట్టున్నావు" అని వస్తూ ఉంటే దోగ్జా ఏంటి ఆ వ్యక్తి ఆ వ్యక్తి పేరు గిలేమియమా ఏంటి అని ఆలోచిస్తుంటాడు. ఆ వ్యక్తి ఎవరంటే నార్మల్‌గా పిగ్మీస్‌లో గూడా ఒకతను కమాండర్ లాగా వచ్చి అందరి మధ్యలో తనే గదా ఫస్ట్ స్టార్ట్ చేసింది ఈ ఫైట్‌ని. అతనే అన్నమాట ఆ వ్యక్తి. దోగ్జా అనుకుంటాడు. ఇతనే అసలు పిగ్మీస్‌లోనే డిజాస్టర్‌ని ఫస్ట్‌గా ఫైట్ చేసిన వ్యక్తి అన్నట్లు అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఆ వ్యక్తి అంటాడన్నమాట. ఇక్కడ ఈరోజు రాత్రి ఈవినింగ్ అట్లా రాయల్ బొకేట్ ఉంటుంది. మీరందరూ రావాలనుకుంటే రావచ్చు. కానీ మీరనుకున్నంత గ్రాండ్‌గా ఏముండదు. జస్ట్ ఇప్పుడు వార్ కంప్లీట్ అయింది కాబట్టి మాకు ఉన్నంతలో మేమేదో పార్టీ చేసుకుంటున్నాం అన్నట్టు చెప్తాడన్నమాట. సో మిమ్మల్ని అందరిని నేను పిలవాలనుకుంటున్నాను. మీరొస్తారా అన్నట్లు ఇంగ అంటూ ఉంటాడన్నమాట. జోక్‌జా ఆలోచిస్తాడు. ఇది ఒకవేళ బొకెట్ అయితే ఖచ్చితంగా అక్కడ పార్టీ ఇంకా డ్రింక్స్ ఉంటాయి కదా అన్నట్లు ఆలోచిస్తూ ఉంటాడు. సో ఇప్పుడు దోగ్జా పార్టీ డ్రింక్స్ కోసం కాదనమాట మెయిన్ అక్కడికెళ్ళేది. దానికి ఇంకో రీజన్ ఉంది. అది మనం చూద్దాం ఇప్పుడు. సో ఇంకా నైట్ అయిపోతుంది. అక్కడ పార్టీ స్టార్ట్ అయ్యుంటుంది. నార్మల్‌గా ఇంగ ఈ సినారియో యాక్చువల్‌గా ఎండ్ అయిపోదనమాట. కానీ ఇప్పుడు ఆఖరికి డిజాస్టర్ అంటే కింగ్ ఆఫ్ డిజాస్టర్స్ చనిపోయినందువలన ఇంగ ఇప్పుడు ఈ సినారియోని టర్మినేట్ చేసేసారనమాట. ఇంకప్పుడే మొత్తం వీళ్ళందరూ పార్టీ చేసుకుంటూ ఉంటారు గదా, అప్పుడే గెలీలియం చూపిస్తాడనమాట. మీరడిగిన డ్రింక్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయని చూపిస్తాడనమాట. ఏంటి మీరు బానే తాగుతారా ఏంటి? ఇన్ని డ్రింక్స్ తెప్పించుకున్నారు అని అతను అంటూ ఉంటాడా. దోగ్జా వచ్చేసి యాక్చువల్‌గా తెప్పించుకోయింది దాన్ని తాగడానికి కోసం గాదనమాట. ఎందుకంటే యాక్చువల్‌గా దోగ్జా అన్నీ ఎందుకు తెప్పించింటాడంటే ఇక్కడికి నార్మల్‌గా పిగ్మీస్ టీ అవి వచ్చేసి ఉంటాయి గదా డ్రింక్స్. వాటిలో ఆల్కహాల్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుందనమాట. కానీ దోగ్జాకి కావాల్సిన దానికి ఎక్కువ కావాలి. అందుకే దోగ్జా వెరైటీవి తెప్పించేసుకుంటాడనమాట. సో దోగ్జా వచ్చేసి కిందికెళ్తాడు అదంతా మిక్స్ చేయడానికి. సో ఇంకా స్నేక్ కట్టరు ఇంకా అలా కొన్ని కాన్స్టిట్యూషన్స్ అందుకు అసలు దోగ్జా ఏం చేస్తాడు ఆ డ్రింక్స్‌తో ఎలా కలుపుతాడో అవన్నీ చూద్దాం అనుకుంటారు. కానీ దోగ్జా అక్కడ కిందికెళ్ళిన తర్వాత మొత్తం తను సేకరించుంటాడు గదా, ఆ డ్రింక్స్ అన్నిటిని తీసుకొని ఒకదాని తర్వాత ఒకటి అన్నిటిని దాంట్లోకి ఏసేస్తూ ఉంటాడనమాట ఒక డ్రమ్‌లోకి. అవన్నీ వేసేసిన తర్వాత దోగ్జా వచ్చేసి బై ప్రొడక్ట్స్ అంటే యమటోనో ఒరిషిని చంపేసిన తర్వాత తనకి కొన్ని ప్రొడక్ట్స్ అనేవి అందింటాయన్నమాట. అవి ఏవంటే సోరిన్ ఆఫ్ 8 హెడ్స్‌ది 8థ్ హెడ్, దాని తర్వాత 7థ్ టెయిల్ ఇలాంటివన్నీ ఇంగ అన్నీ ఉంటాయి గదా, అవన్నీ కలిసి దాంట్లోకి మిక్స్ చేస్తూ ఉంటాడా. అప్పుడే ఇంగ యూజింగ్‌క్యూకొచ్చేసి అడుగుతూ ఉంటాడనమాట. ఏంటి నీకు ఈ హిడెన్ పీస్ గురించి గూడా తెలుసా ఆల్రెడీ అన్నట్లు ఇంగ అడుగుతే అప్పుడే దోగ్జా అంటాడు. ఏంటి నేనసలు ప్రాఫిట్ ఏమనుకున్నావేంటి? అది గూడా తెలియకుండా ప్రాఫిట్ అయిపోతానా ఏంటి? సర్లే ముందు నీ స్పాట్ నాకివ్వు అని చెప్పేసి దోగ్జా ఇప్పించుకుంటాడనమాట. యాక్చువల్‌గా దోగ్జా ఇది కలపాల్సింది ఈ విధంగా కాదనమాట. కానీ ఇప్పుడు ఏం చేద్దాం దోగ్జాకి ఇంగ వేరే దారి లేక దాన్ని ఈ విధంగా కలుపుతూ ఉంటాడనమాట. ఇంగ లాస్ట్‌కి ఆ టోట్సుకాను, సురుగిని గూడా దాంట్లోకి ఏసేస్తాడనమాట దోగ్జా. జీహే అడుగుతుంది. అదేంటి అంత ప్రీషియస్ స్పాట్‌ని అంత ప్రీషియస్ లిక్కర్‌లోకి ఎందుకేస్తున్నావు అన్నట్లు అడుగుతుందనమాట. ఇంగా ఫ్యాబుల్‌లో ఉండేవాళ్ళు గూడా అసలు దోగ్జా ఏం చేస్తున్నాడా అని క్వెషన్ చేస్తూ ఉంటాయన్నమాట. దాని తర్వాత ఏం జరుగుతుందంటే ఫ్యాబుల్ ఆఫ్ కాన్స్టలేషన్, సోరిన్ ఆఫ్ 8 హెడ్స్, దాని తర్వాత కాన్స్టలేషన్ ఆఫ్ స్నేక్ కటర్ ఆ రెండిటిని మెర్జ్ చేసింటాడన్నమాట దోగ్జా. సోరిన్ ఆఫ్ 8 హెడ్స్ ఐటెమ్స్ ఉంటాయి కదా, అదే యమటోనో ఒరిచి ఐటెమ్స్ అవన్నీ ఆ లిక్కర్‌లోకి ఏసిన తర్వాత ఈ స్వాట్ గూడా ఏసింటాడు కదా, ఈ స్వాట్ వచ్చేసి స్నేక్ కటర్‌ది కదా, ఆ రెండిటిని మిక్స్ చేయడం వల్ల అది మెర్జ్ అయిపోతుందన్నమాట. దాని తర్వాత నోటిఫికేషన్ వస్తుందన్నమాట. యాక్చువల్‌గా ఇక్కడ ఉన్న సమ్ పోర్షన్స్ ఉంటాయి గదా, అవన్నీ మీరు కరెక్ట్‌గా కలపలేదు. మీరు కొంచెం ఇన్‌కరెక్ట్‌గా కలిపారు. కాబట్టి కొంచెం డ్యామేజ్ అనేది జరుగుతుంది అనేసి వచ్చింటుంది. కానీ ఇంగ లాస్ట్‌కొచ్చేసి ద ఫ్యాబుల్ అమేనో మురాకుమో నో త్సురుగి అనేది ఒకటి మేనిఫెస్ట్ అయ్యుంటుందనమాట. అప్పుడే చూస్తాం అది ఒక కొత్త రెలిక్ స్పాట్ బయటికి వస్తుందనమాట. అదే హెవెన్లీ స్వార్డ్ ఆఫ్ గ్యాదరింగ్ క్లౌడ్స్. సో ఇంక దోగ్జా ఆ స్పాట్ బయటికి రాగానే దాన్ని తీసి దాన్ని చూస్తూ ఉంటాడా. అంతలోపల ఆ స్పాట్‌ని యూజింగ్‌క్యూకి లాక్కుంటాడనమాట. ఇది నాది అని చెప్పేసి లాక్కుంటాడు. అప్పుడే యూజింగ్‌క్యూ ఏంటి మనిద్దరం కలిసి కదా చంపింది అని అంటే, యూజింగ్‌క్యూకేమో కానీ నేనే చాలా వరకు తన్ని అంతం చేశాను అని చెప్పేసి యూజింగ్‌క్యూకి అంటాడనమాట. యాక్చువల్‌గా చెప్పాలంటే దోగ్జాకేమో ఆ స్పాట్ అవసరం లేదంట. సో దోగ్జా ముందుగానే ఆ స్పాట్ కోసం ఏం చేసిండాడు అదంతా. యాక్చువల్‌గా చెప్పాలంటే దోగ్జా చేతుల్లో నుంచి లాక్కున్నందుకు దోగ్జాకి బాధగా ఉంటుందన్నమాట. అప్పుడే దోగ్జాకి కూడా తెలీదన్నమాట. ఒక కొత్త రెలిక్ బయటకొస్తుందన్నమాట మళ్ళా ఆ ఆల్కహాల్ నుంచి.
అదే గ్రాస్ కటింగ్ స్వాడ్ అంట. సో దోగ్జాక్ కూడా ఆశ్చర్యపోతాడనమాట. అసలు ఏంటి ఇంకో స్వాడా? ఏంటి ఇలాంటిది ఒకటి ఉందా అని చెప్పేసి దోగ్జా ఆలోచిస్తే అప్పుడే తన ముందర స్టోరీ రన్ అవుతుందన్నమాట. అప్పుడే దోగ్జా కొంచెం కొంచెం గుర్తొస్తూ ఉంటుంది. స్టార్ స్ట్రీమ్ లో ఇది ఉంది కదా, ఆమెనో మురాకమోనో చురుగి అని. ఈ స్వాడ్ వచ్చేసి టోటల్ గా 5 నేమ్స్ ఉంటాయంట దానికి. సో ఇంకోలాగా చెప్పాలంటే ఇది కేవలం ఒక్క స్పాట్ కాదనమాట. దీనికి 5 స్పాట్స్ ఉంటాయన్నమాట. సో ఇది ఒక సీరీస్ లాంటిదన్నమాట. 5 సీరీస్ ఉంటదన్నమాట ఈ స్వాట్. సో దోగ్జాకి ఇది దొరికింటది కదా, ఇది తీసుకొని దోగ్జా ఇది నాది, ఇది మాత్రం నేను ఇవ్వను, ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా అంటే నీ ఇష్టం ఏమైనా చేసుకోపో అని యూజిన్ క్యూక్ అంటాడనమాట. సో ఇంకా దోగ్జా ఆలోచిస్తుంటాడు. సో అమెనో మూరుకోమో సురుగికి ఇది సెకండ్ సిరీస్ అన్నమాట. సో ఇది నా దగ్గర ఉంది, మంచి పని అయింది. అయినా కూడా నా దగ్గర ఈ స్వాట్ ఉన్నంత వరకు నేను ఫ్యూచర్ లో నన్ను ఎదిరించడానికి ఏ డ్రాగన్ వచ్చినా వాటిని ఈజీగా అంతం చేయగలను నేను. నాకు మంచి పని అయిందిలే, ఫ్యూచర్ లో బాపనికి వస్తుంది అని చెప్పేసి దోగ్జా అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా జిఏ అడుగుతుంది, అవును ఇంతకీ నువ్వు స్వాట్ తీసుకోవడం ఇదంతా ఫినిష్ అయితే నేను ఇప్పుడు నా డ్రింక్ నేను తాగొచ్చా అన్నట్లు అడుగుతుందన్నమాట. ఏంటి నువ్వు మైనర్ కదా, అయినా కూడా ఎందుకు ఇలా తాగాలనుకుంటున్నావు అన్నట్టు అంటూ ఉంటే ఇంకా మొత్తం అందరు పోయి ఆ డ్రింక్ తీసుకుంటారనమాట. యాక్చువల్ గా చెప్పాలంటే మామూలు డ్రింక్ కంటే ఇప్పుడు ఇది కాన్సన్ట్రేషన్ యొక్క బై ప్రోడక్ట్స్ అనేవి మిక్స్ అయింది కదా మేనాలో. సో ఐ మీన్ ఈ ఆల్కహాల్లో. సో అది చాలా బాగుంటుందంట. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ తాగిన తర్వాత చాలా బాగుంది అని అనుకుంటూ ఉంటారనమాట. దోగ్జా యూజన్ క్యూక్ దగ్గరికి వెళ్ళి చూస్తే యూజన్ క్యూక్ ఏమో అక్కడ తాగుతూ ఉండడనమాట. ఏంటి నువ్వు తాగవా అని చెప్పేసి యూజన్ క్యూక్ ని అడిగితే యూజన్ క్యూక్ ఏమంటాడంటే వేరే వాళ్ళ చేతులతో చేసినవి నేను తాగను తినను అని చెప్పేసి చెప్తాడనమాట. ఏంటి మరి ఏం అలా మాట్లాడుతున్నావు, ఏంటి ఏమైనా పాయిజన్ పెట్టాను అనుకుంటున్నావా ఏంటి అని దోగ్జా అంటే అలా ఏం కాదు, ఎందుకు అలా అంటున్నానంటే దానికి ఒక టేస్ట్ ఉండదు పాడుండదు అని ఇంకా అంటూ ఉంటాడనమాట యూజన్ క్యూక్. అప్పుడే దోగ్జా వచ్చేసి ఆహా అవునా, నువ్వు చేసినవి మాత్రం ఎంత బాగుంటాయి ఏంటి అని చెప్పేసి యూజన్ క్యూక్ ప్రిపేర్ చేసింటాడు కదా ఫుడ్, దాన్ని ఒకటి తీసుకొని తిని చూస్తాడనమాట. ఆశ్చర్యపోతాడు దోగ్జా. అప్పుడే ఇంకా తను ఉంటుంది కదా యూజన్ క్యూక్ పక్కన, బాగుంది కదా అన్నట్టు అంటూ ఉంటే ఇంకా దోగ్జా కాదని కూడా చెప్పలేడనమాట. ఎందుకంటే తన ఫుడ్ నిజంగానే బాగుంటుందన్నమాట. అప్పుడే కొంచెం వాళ్ళకి కొంచెం మ్యూజిక్ వినిపిస్తుంది అనమాట. ఏంటా అని దోగ్జా అలా చూస్తే ఎవరో కాదనమాట, కైర్గేస్ ఉంటాడు కదా, తను వచ్చేసి అక్కడ ఒక వయలిన్ ని వాయిస్తూ ఉంటాడనమాట. అక్కడ ఉండే వాళ్ళందరూ తనని అలానే చూస్తూ ఉంటారనమాట. అప్పుడే ఆస్కర్ రెన్ వచ్చేసి దోగ్జా దగ్గరకు వస్తుందన్నమాట. కిమ్సన్ అని వస్తే ఏంటి రెన్నా అని చెప్పేసి దోగ్జా చూస్తాడు. ఏంటి ఇప్పుడు ఎలా ఉన్నారు, మీరు బానే ఉన్నారా అంటే ఏమో ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు, కొంచెం స్ట్రేంజ్ గా ఉందని చెప్పేసి ఆస్కర్ రెన్ అంటూ ఉంటుందన్నమాట. అసలు నేను దీని గురించి మాట్లాడొచ్చో లేదో కూడా తెలీదు. నిజం చెప్పాలంటే అసలు ఇలాంటిది ఒకటి జరుగుతుందని నేను నా మాంగా అనేది రీడ్ చేసేటప్పుడు అసలే కానీ ఊహించలేదు. దాన్ని డ్రా చేసేటప్పుడు కూడా ఇలాంటిదంతా జరుగుతుందని నేను ఊహించలేదు. నా మాంగా చదివే వాళ్ళు అసలు ఎవరైనా దీన్ని ఊహించిండరా అన్నట్టుగా అంటూ ఉంటే అప్పుడే దోగ్జా అంటాడనమాట. ఖచ్చితంగా ఎవరో ఒకరు ఊహించే ఉంటారులే. అవునవును ఒక్క నిమిషము ఆలోచిస్తే హన్సో ఇంకేది కనిపించట్లేదే అన్నట్టు దోగ్జా అడుగుతాడు. అప్పుడే ఇంకా తను చెప్తుందన్నమాట ఆస్కా, నేను తనకి ఇంకా సెట్టింగ్స్ ప్లాట్ ఇవంతా ఎక్స్ప్లెయిన్ చేశాను యాక్చువల్గా ఉండే పీస్ ల్యాండ్ లో. దాని తర్వాత తను ఏదో నాకు పని ఉంది, నాకు ఏదో గుర్తొచ్చిందని చెప్పేసి ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్తుందన్నమాట ఆస్కా. అప్పుడే దోగ్జా అనుకుంటాడు, ఆహా తనకు కూడా అక్కడ ఉన్న హిడెన్ పీస్ గురించి తెలిసిపోయినట్టుంది అందుకే పోయింది అన్నట్టు ఇంకా దోగ్జా అనుకుంటాడు. అట్లా ఇంకా ఆస్కర్ అండ్ ఇంకా దోగ్జా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. చూస్తుంటే వేరే వాళ్ళు క్రియేట్ చేసిన ఒక వరల్డ్ లో నేను కూడా ఒక మెంబర్ అయినట్టున్నాను అన్నట్లు ఇంకా ఆస్కర్ అని అంటూ ఉంటే దోగ్జా అంటాడనమాట, ఇక్కడ ఎటువంటి సినారియోస్ జరిగాయి, ఏం మారింది అనేది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ మనకి అని అంటూ ఉంటే దోగ్జా ఆస్కర్ అడుగుతుందన్నమాట, ఏం మాట్లాడుతున్నావు అన్నట్టు అంటూ ఉంటే ఇంకా దోగ్జా అంటాడనమాట, ఇప్పుడు నువ్వు నిజంగానే మాట్లాడినట్టు ఇవన్నీ ఉన్నా లేకున్నా అసలు ఇది ఎగ్జిస్ట్ అయినా కాకున్నా మనకేం సంబంధం లేదు అన్నట్టు ఇంకా దోగ్జా ఏదో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా ఆస్కర్ అని అంటుందన్నమాట, నిజం చెప్పాలంటే ఇప్పటికీ నాకు నిజంగా నువ్వు ఏ రైటర్కి అయితే రీడర్గా ఉన్నావో నేను వాళ్ళని చూసి చాలా జెలస్ అవుతున్నాను అన్నట్టు ఇంకా ఆస్కర్ అని అంటుందా. దోగ్జా అనుకుంటూ ఉంటాడు, నిజం చెప్పాలంటే అసలు నేను ఎవరికి రీడర్నో కూడా నాకే తెలీదు, నాకు అసలు వాళ్ళ రైటర్ పేరు కూడా తెలియదు అన్నట్టు దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. అప్పుడే దోగ్జా అంటాడు, అవును నాకు ఒక విషయం చెప్పు, నువ్వు పీస్ ల్యాండ్ ని ఇంతకు ముందు చెప్పావు కదా నువ్వు దాన్ని వేరే వాళ్ళకి ఇయ్యలేదని, అసలు పీస్ ల్యాండ్ ని ఇక్కడ TWS లోకి పిలిచింది నువ్వు కాదని చెప్పావు కదా, దాని గురించి ఏమైనా చెప్పవా అని అడిగితే అప్పుడే ఆస్కర్ ఏం చెప్తుందన్నమాట, దాని గురించా యాక్చువల్ గా నేను నా సిరీస్ ని అంతా మొత్తం ఫినిష్ చేసిన తర్వాత నాకు ఒక ఈమెయిల్ వచ్చింది. దాంట్లో వాళ్ళు అడిగారు నన్ను నా మాంగాలోని కొన్ని ప్లాట్స్ సెట్టింగ్స్ ని వాళ్ళు కొంచెం బారో చేస్తా అని చెప్పారు అని అంటే దోగ్జా ఆశ్చర్యపోతాడు, ఏంటి నీ సెట్టింగ్స్ ని బారో చేస్తా అన్నారా అంటే ఇంకా అప్పుడే చెప్తూ ఉంటుంది అనమాట, అప్పట్లో నాకేం పెద్దగా అనిపించలేదు, ఇంకా నేను వాళ్ళు అడిగినట్టే రిప్లై ఇచ్చాను, ఏమైనా చేసుకోమని చెప్పాను నా స్టోరీతో. ఇంకా దాని తర్వాత కొన్ని రోజులకి ఇది జరిగినట్టు నాకు గుర్తు అని చెప్పేసి ఆస్కర్ అని అంటూ ఉంటే దోగ్జా అడుగుతాడనమాట, నీకు కొంచెం ఎగ్జాక్ట్ గా డీటెయిల్స్ ఏమైనా
గుర్తున్నాయా? ఎట్లా అంటే కనీసం ఒక ఈమెయిల్ అడ్రెస్ కానీ అలాంటిదేమైనా గుర్తుందా అని అడిగితే ఆస్కార్ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుందనమాట. నాకు గుర్తున్నంత వరకు నేను ఆ మెయిల్‌కి రిప్లై ఇచ్చిన తర్వాత ఆ ఈమెయిల్‌కి సంబంధించినవన్నీ డిలీట్ అయిపోయాయి. నాకు కరెక్ట్‌గా దాని అడ్రెస్ కూడా సరిగ్గా తెలీదు. ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే అని తను చాలా ఆలోచిస్తుందనమాట. కానీ తనకేం గుర్తు రాదనమాట. నాకు గుర్తున్నంత వరకు లాస్ట్‌గా నాకు గుర్తున్నదేంటంటే ఈమెయిల్ అడ్రెస్ టీతో స్టార్ట్ అవుతుంది అని చెప్తుందనమాట. ఇంక దోగ్జాకి ఆశ్చర్యం వేస్తుందనమాట. ఎందుకంటే దోగ్జాకి టీడబ్ల్యూఎస్ఏ రైటర్ వచ్చేసి ఒక మెయిల్ చేసుంటాడు గదా! మొత్తం స్టోరీని. ఆ స్టోరీని మెయిల్ చేసుంటాడు గదా! ఆ మెయిల్ అడ్రెస్ ఏంటంటే టీతోనే స్టార్ట్ అవుతుందనమాట. TLS 123 అనమాట. ఇంక దోగ్జా అసలు ఏంటి టీనా అని ఆశ్చర్యపోయి అడుగుతాడనమాట. అది ఒకవేళ ఆ ఐడీ TLS 123 అదే కదా! అనేసి ఇంక దోగ్జా ఆశ్చర్యంతో అడిగితే, ఏంటి TLS 123నా అని చెప్పేసి కొంచెం తను ఆలోచిస్తూ ఉంటుందనమాట ఆస్కారన్. దోగ్జా చెప్తాడు, కొంచెమైనా గుర్తొచ్చిందా అంటే తనేమో నాకేం గుర్తు రావట్లేదు అని ఆస్కారన్ అంటుందనమాట. ఏంటి తనకెందుకు గుర్తు రావట్లేదు అని అనిపించి ఏమైంది అన్నట్లు అడిగితే దోగ్జా తనేమో కొంచెం గట్టిగా ట్రై చేస్తూ ఉంటుందనమాట. అంటే ఏంటి అనేసి. ఆవిడే తనేందో మాట్లాడుతుందా, అది బ్లర్ అయిపోతుందనమాట. అసలు మనకేం కనిపించదు. దోగ్జాకి కూడా తనేం చెప్పిందో ఏం వినపరాదనమాట. దాని తర్వాత దోగ్జా ఆశ్చర్యపోతాడు. ఏంటి ఇందాక నువ్వేమన్నావు అనేసి దోగ్జా అడుగుతాడనమాట. తనేం చెప్పిందో దోగ్జాకి వినపరాదనమాట. అప్పుడే నేనేమన్నాను అన్నట్లు ఇంక ఆస్కార్ అని కూడా అంటుందనమాట. ఏంటి ఏం జరుగుతుందని చెప్పేసి దోగ్జా అప్పుడే తన క్యారెక్టర్ సమ్మరీని ఓపెన్ చేస్తాడనమాట. అక్కడ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ తన ఫుల్ సమ్మరీ మొత్తం వచ్చేస్తుందనమాట. తన పేరు ఆస్కార్ అండ్ 31 ఏజ్. తన స్పాన్సర్ వచ్చేసి మాస్టర్ ఆఫ్ ది నైట్ అండ్ ఇచ్చిరియు అంట. ఇంకా ఎక్స్క్లూజివ్ అట్రిబ్యూట్స్ అంటే క్రియేటర్ ఆఫ్ పీస్ ల్యాండ్ లెజెండరీ, ఇంకా మాంగాకా రేర్ అంట. ఎక్స్క్లూజివ్ స్కిల్ వచ్చేసి కెండో, పెంటిప్ ఫర్ స్వాడ్, ఇంకా పాసిబుల్ ఫుడ్ వర్క్, ఇమాజినేషన్ స్టిమ్యులేషన్, ఇంకా ఇలా స్టిగ్మాస్ వచ్చేసి నెటెన్ ఇచ్చిరియు అంట. ఓవరాల్ స్టాట్స్ కూడా బాగానే ఉంటాయి. ఇంకా ఓవరాల్ ఎవాల్యుయేషన్కి వచ్చేసరికి తన ఎవాల్యుయేషన్ అనేది ఇంకా రివిజన్లో ఉందంట. అదంతా చూసి దోగ్జా ఆశ్చర్యపోతాడు. ఏంటి ఇంకా రివిజన్లో ఉందా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి దోగ్జా ఇంకా స్పాన్సర్ తర్వాత కింద ఎక్స్క్లూజివ్ అట్రిబ్యూట్ చూస్తాడనమాట. క్రియేటర్ ఆఫ్ పీస్ ల్యాండ్ అనేది అదంతా ఏందేందో మారిపోతూ ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. ఇంక అప్పుడే ఆస్కార్ అని అంటుంది, నన్ను క్షమించు, అసలు నువ్వు ఇందాక ఏం మాట్లాడావో నాకేం అర్థం కాలేదు అని అంటుందన్నమాట. ఇంకా దోగ్జాకి ఏం చెప్పాలో అర్థం కాదనమాట. ఇంకా దోగ్జా అంటాడనమాట, ఇంతవరకు మనం నువ్వు చేసిన వర్క్ గురించి మాట్లాడుతున్నావంటే నా వర్కా అన్నట్టు ఇంకా అడుగుతుంది. అంటే తను డ్రా చేసిన మాన్గాను కూడా తను మర్చిపోయి ఉంటుందన్నమాట. అప్పుడే దోగ్జాకి ఒక సెంటెన్స్ వస్తుందన్నమాట మైండ్లోకి. ఆ క్షణం తనకి ఇంకా తను డ్రా చేసిన వాళ్ళంతా తన చేతిలో లేదని అర్థమైంది అన్నట్లు వస్తుందన్నమాట. సో దోగ్జా అనుకుంటాడు, ఏంటి ఇందాక ఎంతో వచ్చింది, అసలు ఇలాంటి సెంటెన్స్ నేను వేస్ ఆఫ్ సర్వైవల్ ఉన్నట్టే నాకు గుర్తు లేదే అన్నట్టు ఇంకా దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇంకా దోగ్జాకి లాస్ట్కి అర్థమైపోయి ఉంటుందన్నమాట. ఆహా, నాకు ఇప్పుడు అర్థమైంది. సో ఈ మూమెంట్ మొత్తానికి పీస్ ల్యాండ్ తన మాంగా డ్రా చేసి ఉంటుంది కదా, ఇది కంప్లీషన్ అనమాట. సో ఇక్కడికి పీస్ ల్యాండ్ మొత్తం స్టోరీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి తను ఏం డ్రా చేసిందో కూడా తనకు గుర్తులేదనమాట. ఎందుకంటే ఈ మూమెంట్లో స్టోరీ అయిపోయిన తర్వాత ఈ స్టోరీకి తను రాసిన రైటర్కి అసలు ఇంకా వాళ్ళిద్దరి మధ్యలో కనెక్షన్ ఉండదు కదా. సో అందుకే తను ఆ స్టోరీ గురించి మొత్తం మర్చిపోయిందంట. ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడు, సరే ఒకవేళ నిజంగానే అదే కేసు అయితే మరి మొత్తానికి ఇప్పుడు తర్వాత ఏం జరుగుతుంది, ఈ స్టోరీ ఇక్కడి వరకు అయిపోయింది కదా తను డ్రా చేసింది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అని దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే చూస్తాం ఇంకా పీస్ ల్యాండ్లో ఉండే వాళ్ళు దోగ్జానే గమనిస్తున్నట్టు అట్లా ఇంకా నోటిఫికేషన్ వస్తూ ఉంటాయన్నమాట. ఇంకా అంతేకాకుండా పీస్ ల్యాండ్లో ఉండే వాళ్ళందరూ దోగ్జా గురించి లెజెండ్స్ రాస్తారంటారు. లెజెండ్స్ రాయడం అంటే దాని మీనింగ్ ఏంటంటే మనం ఇప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ఎలా రాసుకుంటాం బుక్లో హిస్టరీలో, సో అలానే దోగ్జా గురించి వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్ లాగా అంటే దోగ్జాని లెజెండ్ లాగా ట్రీట్ చేస్తారంట. దోగ్జా గురించి వాళ్ళు ఇంకా తరతరాలుగా చెప్పుకుంటారంట అని వచ్చి ఉంటుంది నోటిఫికేషన్. అంతేకాకుండా ఇంకా దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడనమాట, నేను చాలా సార్లు తనని చాలా విధంగానే క్వశ్చన్స్ అడిగాను కానీ తన దగ్గర నుంచి మాత్రం నాకు ఎలాంటి రిప్లై రావడం లేదు, ఏంటి ఇప్పుడు అన్నట్టు ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే తను రెండ్ని అడిగిన తర్వాత ఏం చెప్తుందంటే నాకేం గుర్తులేదే, అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అని అంటుందన్నమాట. చూస్తుంటే నువ్వు చెప్పేదంతా వింటుంటే ఇది ఒక నేను చదివిన మాంగా లాగుంది అని అంటుందన్నమాట. అంటే కి తను రాసినట్టు గుర్తులేదన్నమాట. అది జస్ట్ తను ఎవరో డ్రా చేసిన మంగాని తిను చదివి దాన్ని అంటే బాగా తను చదివేటప్పుడు ఎంటర్టైన్ అయినట్టు చెప్తూ ఉంటుందన్నమాట. సో ఇంకా దోగ్జా అనుకుంటాడు, సో ఇప్పుడు మొత్తానికి నాకు అంటే ఇంతవరకు దోగ్జా ఏమనుకుంటాడు, కనీసం ఇలా అయినా కొంచెం TWSA వేస్ ఆఫ్ సర్వైవల్ రైటర్ ఉంటాడు కదా, తన గురించి ఏదో కొంచెమన్నా క్లూ దొరుకుతుందేమో అని దోగ్జా అనుకుంటాడు అనమాట.
కానీ ఇప్పుడు మొత్తానికి ఆస్కర్ మొత్తం అదంతా మర్చిపోయింది కాబట్టి నాకు ఇంకా ఏ క్లూ దొరకదు అనుకుంటా. మొత్తానికి వేస్ ఆఫ్ సర్వైవల్ యొక్క రైటర్ ఐడెంటిటీ ఉంటుంది కదా, అది మొత్తానికి మిస్టరీగానే మిగిలిపోయింది అని దోగ్జంగా అనుకుంటాడు అనమాట. కానీ దోగ్జాకి ఒక్కటి మాత్రం క్లారిటీగా అర్థమైపోయి ఉంటుంది. అదేంటంటే వేస్ ఆఫ్ సర్వైవల్ లో రైటర్ రాసింటాడు కదా లాస్ట్ వరకు, స్టోరీ ఫినిష్ అయి ఉంటుంది కదా, కానీ ఆ స్టోరీ ఫినిష్ అయిన స్టోరీ వచ్చేసి సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు అనుకుంటా రైటర్ కి. అందుకే తను మళ్ళీ ఇదంతా చేస్తున్నాడు. నాకు ఫైల్ పంపించింటాడు కదా ఈమెయిల్, దాన్ని కూడా అందుకే పంపించింటాడు, నాకు కూడా అది అంత సాటిస్ఫాక్షన్ గా లేదు అని చెప్పేసి దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. సరేలే తను అంతగా కోరుకుంటుంటే నేను ఎందుకు కాదనాలి, నేను కూడా తన ఎక్స్పెక్టేషన్స్ ని మీట్ అవ్వాలి కదా అని చెప్పేసి దోగ్జా అప్పుడే తన పాకెట్ లో నుంచి ఒక పోషన్ తీస్తాడనమాట. అదేంటంటే ఏన్షియన్ సర్పెంట్ ది ఆస్ట్రల్ బ్లడ్ అనమాట. సో ఆ బ్లడ్ ని యూజ్ చేద్దామని దోగ్జా అనుకుంటాడు. సీన్ కట్ చేస్తే దోగ్జా హింసుని ని తీసుకొని ఎవరు లేని ప్రదేశానికి వెళ్తాడనమాట. అప్పుడు ఇంకా హింసుకి చెప్తూ ఉంటాడు, సారీ హింసుంగ్, నువ్వు వాళ్ళతో పార్టీ చేసుకోలేకపోతున్నావు, కానీ ఇది ఖచ్చితంగా చేయాల్సిన విషయం అని హింసుంగ్ తో అంటూ ఉంటే హింసుంగ్ అంటాడనమాట, మరేం పర్వాలేదు దోగ్జా, ఏం చేయాలో చెప్పు, నేను అంతా చూసుకుంటా అని చెప్తే ఇంకా దోగ్జా చెప్తాడు, నువ్వేం చేయనవసరం లేదు, నేను ముందు ఎలా చెప్పానో అలానే నేను అక్కడ పడుకొని ఉంటాను, కానీ ఎవరు ఇక్కడికి వచ్చి నన్ను ఇబ్బంది పెట్టుకోకుండా చూసుకొని నాకు కాపలాగా ఉండాలి అని హింసుంగ్కి చెప్తాడు దోగ్జా. ఇంకా దోగ్జా అలా కూర్చొని అది ఇందాక వైన్ ఉంటుంది కదా, అంతా దోగ్జా మిక్స్ చేసింది, ఆ వైన్ తీసుకొని దాంట్లోకి ఆస్ట్రల్ బ్లడ్ ని కలిపేస్తాడు అనమాట. దాన్ని అలానే ఇంకా తాగేస్తాడు. అప్పుడే ఇంకా మెసేజెస్ వస్తూ ఉంటాయి అనమాట, మీరు ఇందాకనే ఆస్ట్రల్ బ్లడ్ ని తాగేశారు, సో ఇప్పుడు ఆస్ట్రల్ బ్లడ్ ఎవరిది, సర్పెంట్ది కదా. సర్పెంట్ వచ్చేసి ఇంకా గమనిస్తూ ఉంటుంది అనమాట, అంటే ఈ విల్ పవర్ ఉందా లేదా దోగ్జాకి అని చెప్పేసి ఇంకా సర్పెంట్ గమనిస్తూ ఇంకా దోగ్జాకి ఎలానో అయిపోతుంది. అప్పుడే దోగ్జా అనుకుంటూ ఉంటాడు, యాక్చువల్ గా చెప్పాలంటే ఇది ఒక హిడెన్ పీస్ అనమాట, ఇప్పుడు దోగ్జా చేసేది ఆ హిడెన్ పీస్ ఎవరికి తెలియదు అనమాట. యాక్చువల్ గా చెప్పాలంటే థర్డ్ రౌండ్ లో ఉండే యూజన్ క్యూబ్ కూడా ఇది ఏంటో తెలియదు అనమాట. మామూలుగా ఇది ఒక రిచువల్ అనమాట. అది ఎలా చేస్తారంటే ఈ స్నేక్ వైన్ ఉంటుంది కదా, ఓరిచి నుంచి తీసుకుంది, దాన్ని ఆస్ట్రల్ బ్లడ్ తో మిక్స్ చేస్తే ఇలా చేయాలంట, ఐ మీన్ ఆ రిచువల్ ఇలా ఉంటుందంట. సో అప్పుడే దోగ్జా డ్రింక్ చేసిన తర్వాత అప్పుడు దోగ్జాకి ఎలానో ఉంటుంది అనమాట, అంటే ఏదో సర్పెంట్ వచ్చి తనని గమనిస్తున్నట్టు, తన బాడీ అంతా ఎలానో ఉంటుంది. అప్పుడు ఇంకా నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది అనమాట, సర్పెంట్ వచ్చేసి దోగ్జాకి ఈ డ్రాగన్ స్లేయింగ్ ఉంటుంది కదా, దానికి అర్హత ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇంకా లాస్ట్ కి దోగ్జాకి న్యూ అట్రిబ్యూట్ వస్తుంది, అదే 8 లైఫ్స్ అనేది. అది వచ్చేసి ఇంకా ఇప్పుడు బ్లాసమ్ అవడానికి ప్రిపేర్ అవుతుందంట. ఇంకా దోగ్జా అనుకుంటాడు, ఇలాంటిది ఒకటి ఉందని నాకు తెలియకపోయింటే నేను అసలు కింగ్ ఆఫ్ నో కిల్లింగ్ అనే అట్రిబ్యూట్ ని వదులుకునేవాడినే కాదు అని దోగ్జా అనుకుంటాడు. యాక్చువల్ గా ఇలాంటిది ఒకటి ఉంది కాబట్టి తను అంత ధైర్యంగా ఆ సర్పెంట్ ని చంపేసి కింగ్ ఆఫ్ నో కిల్లింగ్ ని వదిలేశాడు అనమాట. ఇంకా దోగ్జా ఇంకా కావాల్సిందంతా చేసేసాడు కదా, ఇంకా లాస్ట్ గా దోగ్జా ఏం చేస్తాడంటే ఆ డ్రింక్ లో చేయబెడేసి ఒకటి రాస్తూ ఉంటాడనమాట, అంటే సమానింగ్ లాగా చేస్తూ ఉంటాడనమాట. అక్కడ తను వచ్చేసి ఫస్ట్ వచ్చేసి గాడ్ ఆఫ్ వైన్ అండ్ ఎస్కాట్స్ అని పిలుస్తాడనమాట, కానీ ఏ రెస్పాన్స్ ఉండదు. ఏంటి ఏ రెస్పాన్స్ లేదేంటి, అసలు డైనోసర్స్ నుంచి పర్స్పోన్ నుంచి ఇద్దరి నుంచి ఏ రెస్పాన్స్ లేదేంటి అని దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఎందుకంటే దోగ్జా పర్స్పోన్ చెప్పినట్లే ఆ టాస్క్ అనేది కంప్లీట్ చేశాడు కదా, ఐ మీన్ సర్పెంట్ ని చంపేశాడు కదా, సో వాళ్ళిద్దరు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అని దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. సో ఇంకా దోగ్జా ఏం చేయలేక నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ రిచ్ నైట్ ని పిలుస్తాడనమాట, కానీ అప్పుడు ఇంకా అది వర్క్ అవుతుంది, దోగ్జా అక్కడే కళ్ళు తిరిగి అక్కడ పడిపోతాడనమాట. ఇంకా దాని తర్వాత దోగ్జా వచ్చేసి అండర్ వరల్డ్ కి వచ్చేసి ఉంటాడనమాట. అక్కడే ఒక జడ్జి ఉండి ఉంటాడు. జడ్జి వచ్చేసి ఏంటి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నువ్వు ఇక్కడికి రాకూడదు అండర్ వరల్డ్ కి అని చెప్పేసి ఆయన అంటూ ఉంటాడా. అప్పుడే దోగ్జా అంటాడు, జడ్జా అని చెప్పేసి దోగ్జా చూస్తూ ఉంటాడు. అప్పుడు దోగ్జా అనుకుంటాడు అనమాట, అమ్మయ్య మంచి పని అయింది అండర్ వరల్డ్ లోకి వచ్చేసాను, లేకపోతే ముందుసారేమో టాటరస్ లోకి పడిపోయాను అన్నట్టు దోగ్జా అనుకుంటూ ఉంటాడు. అప్పుడే దోగ్జా వచ్చేసి అడుగుతాడనమాట, నేను క్వీన్ చెప్పిన, అంటే క్వీన్ అంటే పర్స్పోన్ అనమాట, తను చెప్పిన టాస్క్ అంతా కంప్లీట్ చేశాను, అందుకే రిపేర్ చేయడానికి వచ్చాను అని చెప్పేసి దోగ్జా చెప్తే, నాకు తెలుసు నువ్వు ఎందుకు వచ్చావో, కానీ నేను మళ్ళీ చెప్తాను, నువ్వు ఇక్కడికి మాత్రం రాకూడదు, ప్యాలెస్ లోకి నువ్వు అడుగు పెట్టద్దు అని చెప్పేసి మళ్ళీ జడ్జి చెప్తాడనమాట. దోగ్జా అడుగుతాడు, ఎందుకు అలా అంటున్నావు, ఎందుకు రాకూడదు అన్నట్లు అంటూ ఉంటే అప్పుడే జడ్జి అంటాడనమాట, నేను నీకు రీజన్ చెప్పాల్సిన అవసరం లేదు, నేను చెప్పను కూడా, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో తొందరగా. నేను యాక్చువల్ గా నేను ఇక్కడికి సమ్మాన్ చేసింది ఫాదర్ ఆఫ్ రిచ్ నైట్ యొక్క అథారిటీని తీసుకొని చేశాను, కానీ నువ్వు ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, వెంటనే వెళ్ళిపో అని చెప్పేసి చెప్తూ ఉంటే ఇంకా దోగ్జా అంటాడనమాట, నేను క్వీన్ తో ఒక ప్రామిస్ చేశాను కాబట్టి నేను ఖచ్చితంగా ఎంటర్ అయ్యే తీరాలి అని దోగ్జా అంటే ఆయన ఏమో వదలడు అనమాట. సో ఇంకా దోగ్జా అనుకుంటాడు,
చా ఇప్పుడు ఏం చేయాలి, వీడేంట్రా ఇలా ఉన్నాడు అన్నట్టు అనుకుని ఇంకా దోగ్జా సరేలే మొత్తానికి ఇద్దరు ఆబ్సెంటేనా అని అడుగుతాడు. అంటే వాళ్ళిద్దరూ లేరా అన్నట్లు అడుగుతాడు అనమాట. ఫాదర్ ఆఫ్ రిచ్ నైట్ ఫస్ట్ వన్ ఇద్దరు లేరా అన్నట్లు అడుగుతాడు దోగ్జా. అంటే తనకి ఎలా తెలిసింది అన్నట్టు అనుకుని అవును ఇద్దరు లేరు అన్నట్టు చెప్తాడనమాట. అప్పుడే ఇంకా దోగ్జా అనుకుంటాడు ఏం జరిగిండొచ్చు వాళ్ళిద్దరూ లేరంటే అన్నట్టు అనుకుని ఇంకా దోగ్జా మనసులో ఆలోచిస్తాడనమాట. మొత్తానికి హేట్స్ ఫాదర్ ఆఫ్ రిచ్ నైట్ అంటే హేట్స్ అనమాట. హేట్స్ ఫస్ట్ పోన్ ఇద్దరు ఆప్షన్ లో ఉన్నారంటే దానికి అర్థం చాలా పెద్దదే ఏదైనా జరిగి ఉండాలి, లేకపోతే వాళ్ళిద్దరు ఇలా వెళ్లే వాళ్ళు కాదు అన్నట్టు దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. ఇంకా లాస్ట్ గా దోగ్జా అడుగుతాడు సరేలే ఏదైతే అదైంది, మొత్తానికి నా కోసం ఏమైనా మెసేజ్ ఉండిచ్చిపోయినారా ఏంటి అన్నట్టు అడిగితే ఆయన ఏమంటాడంటే జడ్జ్ ఒకవేళ వాళ్ళు ఉండిచ్చినా కూడా నీకెందుకు చెప్పాలి, నేను చెప్పను వెళ్ళిపో అని చెప్తాడనమాట. అప్పుడే దోగ్జా అంటాడనమాట నువ్వు నాకు హెల్ప్ చేస్తే నేను నీకు ఇది ఇస్తాను అని చెప్పాడనమాట. అంటే యాక్చువల్గా దోగ్జా అంత ఈజీగా ఓటమిని ఒప్పుకోడు కదా, సో తను రెడీగానే వచ్చింటాడనమాట. దోగ్జా అప్పుడే ఆ వైన్ ని తీస్తాడనమాట బయటికి. అప్పుడే నేను నీకు ఇది ఇస్తాను అని చెప్పగానే ఇంకా తను కొంచెం మాటలు తడబడిపోతాయి అనమాట. అది అది అని చూస్తూ ఉంటాడు అనమాట జడ్జ్ వచ్చేసి. యాక్చువల్గా అయితే ఈ స్నేక్ వైన్ ఉంటుంది కదా యమాటోనో రిచ్ ఇది మామూలు ఎనీ లిక్కర్ లాగా కాదనమాట. సో ఈ లిక్కర్ చాలా పవర్ఫుల్ అనమాట. ఎందుకంటే దీంట్లో వచ్చేసి ఆ కాన్స్టిట్యూషన్ బై ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, సో ఇది మామూలు లాంటి లిక్కర్ కాదు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఆశపడతారులే అని దోగ్జాకి తెలిసే తెచ్చింటాడు అనమాట. ఇంకా జడ్జి ఏం సరిగ్గా పలకడా ఇంకా దోగ్జా అంటాడు సర్లే నీకు వద్దకుంటే నేను వెళ్ళిపోతానులే అన్నట్టు వెళ్ళిపోతూ ఉంటే అది లోపల పిలుస్తాడనమాట. ఆగు ఆగు అని పిలిచేస్తాడనమాట. ఇంకా లాస్ట్ కు దోగ్జా ఆ లిక్కర్ వచ్చేసి తనకి ఇచ్చేస్తాడా. ఇంకా ఆ వ్యక్తి వచ్చేసి ఇదిగో నీ డ్యూ అని చెప్పేసి తనకి సౌల్ ఇస్తాడనమాట. అది రౌండ్ గా ఉంటుందా, దోగ్జా దాన్ని చూడగానే అర్థం చేసేసుకుంటాడు ఇదే నీ క్వీన్ వదిలిపెట్టేసి వెళ్ళింది అని ఆ జడ్జి చెప్తాడనమాట. ఇంకా దోగ్జా దాన్ని చూస్తాడనమాట. అందులోపల ఆ రౌండ్ బాల్ లాగా ఉంటుంది కదా, దానిలో ఉండేది యూజింగ్ సౌల్ అనమాట. అప్పుడే ఇంకా యూసుంగ్ వచ్చేసి అజుషి అని పిలుస్తుంది అనమాట. దోగ్జా అంటాడు యూసుంగ్ చాలా లేట్ గా వచ్చినట్టున్నాను కదా, నన్ను క్షమించు అని దోగ్జా అంటాడు అనమాట. అసలు ఎందుకు అన్నట్లు యూసుంగ్ అడిగితే ఇంకా దోగ్జా చెప్తాడు నువ్వు ఇంకా ఈ ఎర్త్లో ఈ వరల్డ్ లో చేయాల్సినవి కొన్ని పనులు మిగిలి ఉన్నాయని దోగ్జా అంటాడనమాట. యాక్చువల్ గా చెప్పాలంటే దోగ్జాకేం ఆమె మీద కొంచెం సింపతి వచ్చి కాదు, ఆమె అంటే కేరింగ్ ఉండడం వల్ల కూడా కాదనమాట ఇక్కడికి వచ్చింది దోగ్జా. యాక్చువల్ గా దోగ్జాకి యూజింగ్ హెల్ప్ కావాలన్నమాట. ఎందుకంటే యూజింగ్ అంటే నార్మల్ చిన్న యూజింగ్ కన్నా ఈ యూజింగ్ చాలా హై స్టేటస్ గలదన్నమాట. తన సౌల్లోకి మొత్తం ఆ స్టోరీస్ అన్ని ఉండడం వల్ల తన చాలా పవర్ఫుల్ గా మారిపోయి ఉంటుంది అనమాట. అందులో దోగ్జాకి అదంతా ఇన్ఫర్మేషన్ కూడా కావాలి. సో నేనేం చేయాలి అని అందులోపల యూజింగ్ అడిగితే దోగ్జా వచ్చేసి ఇంకా అంటే తన ఏదో హెల్ప్ కోసం కావాలని యూజింగ్ ని తీసుకొచ్చినట్టు యూసుంగ్ కి అర్థం అయిపోయి ఉంటుంది అనమాట. అందుకే యూసుంగ్ అంటుంది అనమాట అజుషి నిజం చెప్పాలంటే నువ్వు చాలా క్రూయల్ పర్సన్వి, అది కూడా నా క్యాప్టెన్ కంటే నువ్వే ఇంకా చాలా క్రూయల్ గా ఉన్నావు అని చెప్పేసి అంటుందన్నమాట. అప్పుడే ఇంకా దోగ్జా సారీ చెప్తే మరేం పర్వాలేదు, అయినా కూడా నేను ఖచ్చితంగా మీరు ఏం కావాలనుకుంటే అది చేస్తాను, ఎందుకంటే ఈసారి ఖచ్చితంగా నేను ఈ వరల్డ్ యొక్క కన్క్లూజన్ ని చూడాలనుకుంటున్నాను అని చెప్పేసి యూసుంగ్ అంటుందన్నమాట. అప్పుడే దోగ్జా చెప్తాడు ఇప్పుడు నాకు నచ్చినట్లు ఇప్పుడు నువ్వు చేసావంటే నీకు ఖచ్చితంగా నీ మెమోరీస్ అనేవి డిసపియర్ అయిపోతాయి, నీకేం పర్వాలేదా, నువ్వు అదంతా భరించగలవా అన్నట్టు దోగ్జా అంటే మరేం పర్వాలేదు నేను నిన్ను నమ్ముతున్నాను చూసి అని చెప్పేసి ఇంకా యూసుంగ్ ఒప్పుకుంటుంది అనమాట. దానికి ఇంకా యూసుంగ్ అక్కడి నుంచి మాయమైపోతుందా. దాని తర్వాత మనం ఇక్కడ చూస్తూ ఉంటాం అనమాట. జడ్జ్ వచ్చేసి ఆ లిక్కర్ ని తాగుతూ ఇంకా మాట్లాడుతూ ఉంటాడు అనమాట. నీకు ఇది ఆల్రెడీ తెలిసిండొచ్చు కానీ నేను ఇంకొకసారి మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను, నువ్వు ఇప్పుడు సౌల్ తీసుకున్నంత మాత్రం అంతా అయిపోయినట్టేం కాదు, ఎందుకంటే అది నార్మల్ ఫ్లెష్ ఉంటుంది కదా, బాడీ ఉంటుంది కదా, అది ఇంతకు ముందులాగా మళ్ళీ అదేమీ రీజనరేట్ అవ్వదు అనమాట. సో అందుకే ఆ వ్యక్తి చెప్తూ ఉంటాడనమాట. ఇంకా చెప్పాలంటే ఇంకా ఇప్పుడు చాలా టైం అయినందువలన తను వేరే హ్యూమన్ బాడీలో కూడా ఎంటర్ అవ్వలేదు అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. ఆలోచిస్తే రీఇన్కార్నేషన్ మాత్రం అవ్వచ్చు, కానీ ఇంకో విషయం చెప్పమంటావా, తను చాలా సిన్స్ చేసింది కాబట్టి తనకి ఆ ఛాన్స్ కూడా లేకుండా పోయింది అని చెప్పేసి ఆ జడ్జి చెప్తూ ఉంటే దోగ్జా అంటాడనమాట నాకు ఆ విషయం ఆల్రెడీ తెలుసు అని చెప్తాడనమాట. అప్పుడే దోగ్జా వచ్చేసి ఇంకా బీహ్యూంగ్ ని పిలుస్తాడనమాట. బీహ్యూంగ్ అప్పుడే వచ్చేస్తున్నాడా, అడుగుతాడనమాట నాకు నీ హెల్ప్ కావాలి అని. దోగ్జా అడిగితే ఏం హెల్ప్ కావాలి అంటే దోగ్జా ఇంకా అలానే సౌల్ చూపిస్తాడనమాట. అప్పుడే బీహ్యూంగ్ అర్థం అయిపోయి ఉంటుంది అనమాట దోగ్జా ఏం చెప్పాలనుకుంటున్నాడు. ఏంటి నువ్వు నిజంగానే అలా చేయాలనుకుంటున్నావా అన్నట్టు ఇంకా బీహ్యూంగ్ అంటుంటాడనమాట. ఇంకా లాస్ట్ కి దోగ్జా ఏం చేయాలనుకుంటున్నాడంటే అది కొద్దిసేపట్లో మీగా తెలుస్తుంది అనమాట. యాక్చువల్ గా వచ్చేసి తను యూసుంగ్ వచ్చేసి చాలా హై ప్రొఫైల్ స్టేటస్ ఉన్న వ్యక్తి కదా, తన బాడీ ఇంకా వేరే దాంట్లోకి ఎక్కడికి వెళ్ళలేదు. సో దోగ్జాకి ఈ దారి మాత్రమే మిగిలిందనమాట. సో తను ఎవరైతే ఇంతవరకు ఈ స్టోరీ వచ్చేసి డామినేట్ చేసిందో తనని, అలాంటి స్టోరీని
డామినేట్ చేయగలిగే ఒక రూపం దోగ్జా తనకి ఇవ్వాలనుకుంటాడనమాట. అలా డామినేట్ చేయగలిగే రూపం ఏదో మీకు కూడా ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. అర్థం కాకపోతే నేను వివరిస్తాను ఇప్పుడు మీకు. ఇంకా ఇక్కడ కట్ చేస్తే ఇంకా మనం ఒకటి చూస్తూ ఉంటాం. ఒకటి అంత లైటింగ్ ఉంటుంది, దాని లోపల నుంచి ఒకటి బయటకు వస్తూ ఉంటుంది అనమాట, గుడ్డు లాగా ఉంటుంది అనమాట. ఇంకా ఒక పక్క బీహింగ్ వచ్చేసి అంటూ ఉంటాడు అనమాట, హే కొంచెం జాగ్రత్తగా ఆలోచించు, నువ్వు నిజంగానే ఇది చేయాలనుకుంటున్నావా? ఇది అంత ఈజీ ఏం కాదు, నిజంగా చెప్తున్నాను నేను. అయినా నాకు తెలిసినంత వరకు ఇలా జరగడం కంటే తను యాక్చువల్ గానే డిసపియర్ అయిపోవడమే తనకి చాలా మంచిది అని బీహింగ్ అంటూ ఉంటే దోగ్జా అంటాడనమాట, ఏంటి నీ ఛానల్ అంతమైపోవాలనుకుంటున్నావా ఏంటి అని దోగ్జా అంటే ఇంకా బీహింగ్ అంటాడనమాట, ఛా అసలు ఏం చెప్పాలా నీకు, ఇది నిజంగానే వర్క్ అవ్వదు, నేను చెప్తున్నాను కదా, ఇంతవరకు నేను ట్రై కూడా చేయలేదు ఫస్ట్ ప్లేస్ లో చెప్పాలండి అంటే ఇంకా దోగ్జా అంటాడనమాట, ఏదైనా ఫస్ట్ టైం ట్రై చేస్తేనే కదా ఎవరికైనా తెలిసేది అన్నట్టు ఇంకా దోగ్జా అంటాడనమాట. ఇంకా లాస్ట్ కి వాళ్ళ ఆ గుడ్డ వచ్చిన తర్వాత దాంట్లోకి తన సౌల్ ని ఇంజెక్ట్ చేస్తారనమాట. అప్పుడే ఇంకా బీహింగ్ అంటూ ఉంటాడు, అసలు నా చైల్డ్ ని నేను ఇలా రిసీవ్ చేసుకుంటానని మాత్రం అనుకోలేదు అని బీహింగ్ అనుకుంటాడనమాట. సో దాని తర్వాత మనం అక్కడ సీన్ కట్ చేసేస్తాడు. మనకి మళ్ళీ నమ్ముని చూపిస్తారనమాట. నమ్ముని అక్కడే ఉంటాడు కదా టాటర్స్ దగ్గర, అక్కడికి దోగ్జా వెళ్తాడనమాట. అప్పుడు నమ్ముని వచ్చేసి, అజుషి ఏంటి ఇక్కడికి వచ్చావు, నిజంగానే ఈసారి చనిపోయావా ఏంటి అన్నట్టు అంటూ ఉంటే, లేదు అది కాదు, నేను నీతో మాట్లాడాలని చెప్పేసి కిమ్ నమ్మున్కి చెప్తాడనమాట, కొంచెం జాగ్రత్తగా విను నేను ఏం చెప్తున్నాను అని చెప్పేసి కొంచెం ఏదో చెప్తాడనమాట. దాని తర్వాత మనకి అదేం చూపించారో ఏం చెప్తారో ఏంటో. ఇంకా ఇటు సైడ్ చూస్తే ఆ జడ్జి ఉంటాడు కదా, తను తాగేసి బాగా అక్కడ పడిపోయి ఉంటాడు అనమాట. యాక్చువల్ గా వచ్చేసి ఆ జడ్జికి ఆ లిక్కర్ ఇవ్వడం వల్లనే నమ్మున్ దగ్గరికి ఈజీగా వెళ్ళగలిగాడు. ఒకవేళ నమ్మున్ దగ్గరికి వెళ్ళాలంటే నార్మల్ గా అయితే ఒప్పుకునేవాడు కాదనమాట. అంటే ఎవరు పడితే వాళ్ళ ఇట్లా టాటర్స్ అంతా వాళ్ళు వెళ్ళలేరు అనమాట పర్మిషన్ లేకుండా. అందులో నిజం చెప్పాలంటే హెయిట్స్ పర్సిపోన్ ఇద్దరు ఆబ్సెంట్ అవ్వడం వల్ల ఇది ఇంకా ఈజీ అయిపోయింది అనమాట. దోగ్జా చేసి నమ్మున్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చింటాడంటే, ఏదో ఫుల్ గా ఇచ్చిండాడు. ఎందుకంటే నమ్మున్ ఆల్రెడీ షార్ప్ గానే ఉంటాడు కదా, కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలే తను వాడుకుంటాడులే అన్నట్టు ఇంకా దోగ్జా అనుకుంటాడు అనమాట. ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడు, ఆ గిగంటో మాక్యా ఉంది కదా, అంటే వీళ్ళు నమ్మున్ వాళ్ళు ఒకటి తయారు చేస్తూ ఉంటారు కదా పెద్దది రోబోట్ లాగా, దాని గురించి మాట్లాడుతూ ఉంటాడు అనమాట. ఈ గిగంటో మాకియాని ఖచ్చితంగా నేను తొందరగా చూడాలనుకుంటున్నాను ఏదో ఒక రోజు అన్నట్టు ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే మనం ఇక్కడ చూస్తాం నార్మల్ గా ఈ జడ్జి వచ్చేసి ఇంకా దోగ్జా చెప్తూ ఉంటాడు, క్వీన్ నీకు ఇంకొక మెసేజ్ కూడా వదిలేసి వెళ్ళిందని చెప్తారు అనమాట జడ్జ్. ఏంటి క్వీన్ దగ్గర నుంచా అని దోగ్జా అడిగితే, అవును నేను తన ఎలా చెప్పిందో అలా చెప్తాను విను అని చెప్పేసి ఇంకా తను చెప్తూ ఉంటాడనమాట. అదే జడ్జి చెప్తూ ఉంటాడు, ఇన్కార్నేషన్ కిమ్ దోగ్జా, నేను నీకు ఇచ్చిన టాస్క్లన్నింటినీ నువ్వు చాలా ఇంట్రెస్టింగ్ గానే పూర్తి చేసావు. ఇంకా నువ్వు చెప్పాలంటే అసలు ఈ నెబుల్లా స్టార్ స్ట్రీమ్ లో నిన్నే ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు. అంతేకాదు చాలా మంది నిన్ను కొంచెం హానికరంగా భావిస్తున్నారు, నీకే మంచిది నేను నిజంగా చెప్తున్నాను, కొంచెం నువ్వు ప్రిపేర్ అవ్వడమే నీకే మంచిది అని చెప్తూ ఉంటుంది అనమాట క్వీన్ వచ్చేసి. ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడు అనమాట, అయితే మొత్తానికి ఈ హెయిట్స్ పర్సిమోని ఇక్కడ లేకపోవడానికి కారణం నా విషయమే అనుకుంటాను, దానికే ఇక్కడ వెళ్ళిట్టున్నారు. అయినా ఈ మధ్య నేను కొంచెం వేరే వేరే కాన్స్టిట్యూషన్ నుంచి మెసేజెస్ కూడా చూస్తున్నానులే, కానీ అదంతా పక్కన పెడితే ఈ మధ్య నాకు కొన్ని మెసేజెస్ వస్తున్నాయి అని చెప్పేసి దోగ్జా అనుకుంటూ ఉంటే, ప్రిజనర్ ఆఫ్ గోల్డెన్ హెడ్ బ్యాండ్ ఉంటాడు కదా, తను దోగ్జా పైన అప్సెట్ గా ఉన్నట్టు ఇంకా మెసేజ్ వస్తుంది అనమాట. దాని తర్వాత ప్రిజనర్ ఆఫ్ గోల్డెన్ హెడ్ బ్యాండ్ ఇట్లా అప్సెట్ లో ఉన్నప్పుడు సీక్రెటివ్ ప్లాటర్ తనని ఇంకా ఓదారుస్తున్నట్టు మెసేజ్ వస్తుంది. దోగ్జా అనుకుంటాడు, ఆహా వీళ్ళు ఇంకా ఉన్నారా అన్నట్టు అనుకుంటూ ఉంటాడు. ఇంకా లాస్ట్ కి సర్లే ఇదంతా పక్కన పెట్టండి, దీని గురించి పెద్ద వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదులే, నాకు ఇంతకంటే చాలా ఇంపార్టెంట్ వర్కే ఉంది అని దోగ్జా అనుకుంటాడు. అదేంటంటే ఇప్పటి వరకు దోగ్జా సేకరించింటాడు కదా స్టోరీస్ అన్ని, ఇవన్నీ ఎలాగోలా నేను అంటే జాగ్రత్తగా ఉంచుకోవాలి, లేకపోతే ఇంకా ఇబ్బంది అయిపోతుందని దోగ్జా అనుకుంటాడు అనమాట. ఇంకా దోగ్జా అక్కడి నుంచి లేస్తూ ఉంటాడనమాట. హ్యుంగ్సుంగ్ ఇంకా దోగ్జా లేసావా అన్నట్టు చూస్తూ ఉంటే దోగ్జా అంటాడు, ఏంటి అక్కడంతా గుంపుగా ఉన్నారు, అసలు ఏం జరిగింది అని అడుగుతాడు దోగ్జా. అప్పుడే ఇంకా హ్యుంగ్సుంగ్ చెప్పాడనమాట, వాళ్ళు వచ్చేసి ఈ కొరియన్ పోర్టల్ నుంచి వచ్చారు, కొంచెం అడిషనల్ వాళ్ళు వచ్చారు అని చెప్తే, ఏంటి అడిషనల్ పార్టిసిపెంట్సా, ఏంటి ఇప్పుడు వచ్చారా అన్నట్టు దోగ్జా ఆశ్చర్యపోతాడనమాట. నాకు కూడా తెలియదు అని హ్యుంగ్సుంగ్ చెప్తే, అందులో అజుషి ఇక్కడికి రా అని చెప్పేసి జీహే పిలుస్తుందా. అప్పుడే ఇంకా దోగ్జా అక్కడికి వెళ్ళి చూస్తాడనమాట. అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు, మొత్తం తన బాడీ మొత్తం అంతా గాయాలతో ఉంటుందన్నమాట. అక్కడ లీసోల్హా ఉంటుంది కదా, తను వచ్చేసి తనని ట్రీట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఏంటి జిన్మిన్ సోబా నువ్వు, ఏంటి జుంగ్మిన్ సోబా అని ఇంకా దోగ్జా ఆశ్చర్యపోతాడనమాట. అసలు ఏం జరిగింది అన్నట్టు ఇంకా దోగ్జా వచ్చేసి ఇంకా తనని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇంకా మ్యూన్సోబ్ చెప్తాడనమాట, దోగ్జా
మీరు మాత్రం అస్సలు వెనక్కి వెళ్ళకూడదు అని చెప్పి ఇంకా అతను అక్కడే పడిపోతాడనమాట. ఇంకా తను చనిపోతాడనమాట. అసలు ఏం జరిగింది అని జీహే వచ్చేసి లీ సోల్హాని అడుగుతుందనమాట. ఒకవైపు హింసుంగ్ ఏమో అసలు జపాన్ లో ఇలాంటి కేసు ఏమన్నా వచ్చిందా అని అడిగితే లేదని రెన్ చెప్తుందనమాట. సో మొత్తానికి చూస్తుంటే వీళ్ళందరూ ఆ పోర్టల్ ని క్రాస్ చేస్తున్నప్పుడు ఏదో జరిగినట్టుంది అని ఇంకా గాంగ్విల్డో అంటే, కానీ అలా జరిగే సిచ్యువేషనే లేదే అన్నట్టు ఇంకా రెన్ అంటూ ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు పోర్టల్లోకి వస్తూ ఉంటారు కదా, అప్పుడే ఆ పోర్టల్ నుంచి ఎంట్రీ ఎగ్జిట్ ఆ రెండింటి మధ్యలోనే ఏదైనా అయిండాలి అన్నట్టు ఇంకా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారన్నమాట. అప్పుడే ఇంకా జీహే అంటుందన్నమాట, ఒకవేళ అక్కడ రిమైనింగ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళలో వాళ్ళే ఫైట్ చేసుకుంటూ ఇలా అయిందా అన్నట్టు అతను అంటే, అప్పుడే ఇంకా రెన్ అంటుందన్నమాట, అవును మీరు చెప్పారు కదా అసలు కొరియన్ సైడ్ లో అబ్సల్యూట్ థ్రోనే లేదన్నారు కదా, సో దాని వల్ల కూడా అయ్యుండొచ్చు అన్నట్టు ఇంకా రెన్ అంటుందన్నమాట. ఎందుకంటే అబ్సల్యూట్ థ్రోన్ లేదు కాబట్టి అక్కడ ఉండే వాళ్ళలో డామినెంట్ ఎవరు ఉంటారో వాళ్ళు మిగతా వాళ్ళ పైన అటాక్ చేస్తూ ఉండొచ్చు కదా, సో అందుకే ఇలా జరిగిండొచ్చేమో అని చెప్పేసి రెన్ అంటూ ఉంటుంది కదా. దాని గురించి దోగ్జా ఆలోచిస్తాడు అనమాట. ఒకవేళ అలానే జరిగింది అనుకున్నాం, కానీ అసలు సోల్ లో యూసంగా ఉంది, జుంగ్హీవోన్ ఉంది, ఇంకా మా అమ్మ కూడా ఉంది కదా, అలా జరిగే ఛాన్సే లేదని చెప్పేసి దోగ్జా అనుకుంటాడు అనమాట. గుర్తుంది కదా దోగ్జా వాళ్ళ అమ్మ వచ్చేసి కింగ్ ఆఫ్ వాండర్స్ అనమాట. సో వాళ్ళ ముగ్గురిని కూడా ఓడించే వాళ్ళు ఉంటే, లేదంటే వాళ్ళ ముగ్గురిని ఎక్కడ పడితే అక్కడ స్కాటర్ చేసి అటాక్ చేసి ఉండొచ్చేమో, ఏం జరిగిందో ఏమో అని దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా యూజింగ్హ్యూక్ అంటాడు అనమాట, అక్కడికి వెళ్తే గానీ మనకి ఏం జరిగిందో అర్థం కాదు అని అంటాడు. అప్పుడే ఇంకా అడిషనల్ రివార్డ్స్ ఉంటాయి కదా, ఆ సినారియోని కంప్లీట్ చేసినందుకు మేజర్ కంట్రిబ్యూటర్స్ కి అడిషనల్ రివార్డ్స్ అనేవి ఇప్పుడు వచ్చింటాయి అనమాట. మేజర్ కంట్రిబ్యూటర్స్ వచ్చేసి కిమ్ దోగ్జా, యూజింగ్హ్యూక్ అనమాట. ఇంకా వాళ్ళకి రివార్డ్ ముందర స్క్రీన్ వస్తుంది అనమాట. సరేలే దీన్ని చూద్దాము, ముందు ఏం సెలెక్ట్ చేసుకోవాలా అని చెప్పేసి దోగ్జా అది చూస్తా ఉంటాడు అనమాట. రివార్డ్ లిస్ట్ లో ఏముంటుందంటే ఫస్ట్ వచ్చేసి లూనార్ వేవ్ ఫోల్డెడ్ ఫ్యాన్ అంట, అది ఎస్ఎస్ఎస్ గ్రేడ్. ఇంకా అజు డ్రాగన్ స్వాడ్ ఎస్ఎస్ఎస్ గ్రేడ్, బ్రేస్లెట్ ఆఫ్ సాసరర్ కింగ్ ఎస్ఎస్ గ్రేడ్, ఏ చాయిస్ ఆఫ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఏ గ్రేడ్ స్కిల్స్. సో మొత్తానికి ఈ నాలుగిట్లో ఒకటి చూస్ చేసుకోవాలన్నమాట. ఇంకా లాస్ట్ కి దోగ్జా వచ్చేసి బాగా ఆలోచించి ఇంకా ఫోర్త్ తీసుకుంటాడనమాట. ఏ చాయిస్ ఆఫ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఏ గ్రేడ్ స్కిల్స్ సెలెక్ట్ చేసుకుంటాడు. ఎందుకు అది సెలెక్ట్ చేసుకుంటాడంటే మిగతావన్నీ నార్మల్ గా అయినా బయటైనా సంపాదించవచ్చు, కానీ ఈ స్కిల్ కేవలం ఈ పీస్ ల్యాండ్ లో మాత్రమే సంపాదించవచ్చు. సో అందుకే దోగ్జా ఇంకా ఏం చేయలేక ఆ ఏ గ్రేడ్ స్కిల్ ని సెలెక్ట్ చేసుకుంటాడు. అదేంటంటే మినియేచరైజేషన్ అనమాట. ఇంకా అక్కడ ఉంటారు కదా మొత్తం పీస్ ల్యాండ్ వాళ్ళందరూ ఇంకా అసలు ఆనందంగా ఉంటారు అనమాట, అంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఇంతవరకు అంటే చిన్న పిగ్మీ లాగా ఉండడం వాళ్ళు అసలు డిసడ్వాంటేజ్ అనుకుంటూ ఉంటారు కదా మిగతా వాళ్ళందరూ. అలాంటిది దోగ్జా దాన్ని స్కిల్ తీసుకున్నాడని వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఇంకా దోగ్జా వచ్చేసి ఇంకా వాళ్ళకి బాయ్ చెప్పి ఇంకా వెళ్ళిపోవాలా, ఇంకా దోగ్జాకి టైం అయిపోయింది. దోగ్జానే కాదు ఇంకా జపాన్ వాళ్ళు కూడా వెళ్ళిపోవాలన్నమాట. సో దోగ్జా వెళ్ళిపోతుండగా అక్కడికి వచ్చేసి కైరియోస్ వస్తాడనమాట. కైరియోస్ వచ్చేసి దోగ్జాని చూస్తూ ఉంటాడు. అప్పుడే తను నీకు థ్యాంక్స్ చెప్తున్నాడు అనుకుంటా అని చెప్పేసి రెన్ అంటుందన్నమాట. ఏంటి అని దోగ్జా అడిగితే ఇంకా తను చెప్తూ ఉంటుందన్నమాట రెన్. ఎందుకో తనని చూస్తుంటే నాకు అలానే అనిపిస్తుంది, తను ఏ దానికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాడు నాకైతే అర్థం కావడం లేదు కానీ అని రెన్ చెప్తుంది అనమాట. దాని తర్వాత ఇంకా ఫస్ట్ రెన్ వాళ్ళు వెళ్ళిపోతారనమాట, అంటే జపాన్ వాళ్ళు వెళ్ళిపోతారు ఆ పోర్టల్ నుంచి. ఇంకా రెన్ అంటుందన్నమాట, ఖచ్చితంగా ఎలాగైనా సర్వైవ్ అయ్యి మళ్ళీ కలుద్దాం ఇక్కడ సౌత్ కొరియాలో ఉండే వాళ్ళ ప్రతి ఒక్కరిని అని చెప్పేసి రెన్ అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంకా అప్పుడే మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను కిమ్ దోగ్జా అని చెప్పేసి ఇంకా మికియో కూడా వెళ్ళిపోతాడనమాట. దాని తర్వాత సరేలే మనం కూడా వెళ్దామా అని చెప్పేసి ఇంకా ఈ కొరియన్ పీపుల్ ఉంటారు కదా వీళ్ళు కూడా లోపలికి వెళ్ళిపోతారు. అక్కడికి ఆ మెయిన్ సినారియో అనేది ఫినిష్ అయిపోయి ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు పీస్ ల్యాండ్ నుంచి బయటకు వెళ్ళిపోతే ఆ 6th సినారియో పూర్తిగా కంప్లీట్ అయిపోయినట్టు అనమాట. సో గైస్ ఇప్పుడు మొత్తానికి అక్కడ బయట ఏం జరుగుతుందో మనకు తెలియదు. అసలు మిన్సియోబు అంత గాయపడి లోపలికి ఎలా వచ్చాడు, అసలు బయట ఏం జరిగింది, ఎలా ఉన్నారు, అసలు బయట జరిగే సినారియోస్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అంటిల్ దెన్ బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.